హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు రొటీన్గా తినే ముద్దపప్పు కాకుండా కాస్త వెరైటీగా ముద్దపప్పు ఫ్రై ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని కాస్త వాటర్ పోసి ఒకసారి బాగా కడిగేయాలి. ఇప్పుడు ఇలా కడిగిన వాటర్ని సపరేట్ చేసి మరి కాస్తన్ని వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని దానిలో చిటికెడు పసుపును వేసి కుక్కర్ మూతని పెట్టి పప్పు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మేము 3 విజిల్స్ ఉడికించాను. ఇప్పుడు విజిల్ కాస్త చల్లారాక మూత తీసి చూస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రుచికి తగ్గ సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి ముద్దపప్పు అనేది పల్చగా కాకుండా ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి 3-4 చెంచాల ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దానిలో కాస్త కరివేపాకు, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేది కాస్త లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ముద్దపప్పును తీస్తూ కాస్తగా అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముద్దపప్పుని ఫ్రై చేస్తూ ఉండాలి. ముద్దపప్పుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అడుగు అనేది అంటకుండా ఫ్రై చేసుకోవాలి. ముద్దపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఈజీగా అర్థమవ్వడానికి గిన్నె నుండి ముద్దపప్పు అనేది సపరేట్గా వస్తుంది. అప్పుడు అది బాగా ఫ్రై అయినట్టు కన్సిడర్ చేసుకొని దానిలో కాస్త ధనియాల పొడి, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో తింటే ఎంతో రుచిగా ఉండే ముద్దపప్పు ఫ్రై రెడీ. రెసిపీ కాస్త డిఫరెంట్గా ఉంది కదండి, ఒకసారి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.